ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ వాహనానికి ఈ మధ్య కాలంలో ఈవీ వాహనాలు ఎక్కువ కొంటూ ఉన్నారు. అయితే ఈవీ వాహనానికి రాత్రిపూట ఛార్జింగ్ పెట్టేసి పడుకున్నారు. అంతే తెల్లవారు లేచి చూసేసరికి మహా దారుణం జరిగిపోయింది. అంటే కేవలం ఆ వెహికలే కాదు మరికొన్ని కారణాలు కూడా ఈ యొక్క ఘోర విషాదానికి తోడయ్యాయి. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి సమాచారం మరింత మందికి చేరువవుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇండోర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లోని ఈ దారుణ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 7 ప్రాణాలు కోల్పోయారు. బ్రిజేశ్వరి అనెక్స్ అనే ప్రాంతంలోని బెంగాలీ స్క్వేర్స్ సమీపంలో ఉన్న 3 అంతస్తుల నివాస భవనంలో బుధవారం నాడు తెల్లవారుజామున ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే సుమారు 3 గంటల సమయంలో ఇంటి బయట పార్క్ చేసిన ఎలక్ట్రికల్ వాహనంలో పేలుడు సంభవించడం వల్ల, అంటే అది ఛార్జింగ్ పెట్టారని కొన్ని వార్తలు అయితే ఉన్నాయి. సో ఆ వాహనంలో పేలుడు సంభవించడం వల్ల అగ్ని ప్రమాదం ప్రారంభమైనట్లు తెలిపారు. వాహనం ఛార్జింగ్ పాయింట్ వద్ద జరిగిన పేలుడు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. అంతేకాకుండా ఆ ఇంట్లో సుమారుగా 10 ఎల్పిజి సిలిండర్ నిల్వ ఉండగా వాటిలో కొన్ని పేలిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. అగ్ని ప్రమాద సమయంలో వరుసగా 2 నుంచి 3 పేలుళ్లు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ భవనం 3 అంతస్తుల్లో ప్రజలు నివసిస్తున్నారు. అయితే ఎలక్ట్రానిక్ లాకింగ్ వ్యవస్థ కారణంగా ఆ ఇంట్లోంచి బయటికి రావడం కష్టమైపోయినట్లు సమాచారం. అగ్ని ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తలుపులు కూడా తెరుచుకోకపోవడం వల్ల లోపల ఉన్నవారు చిక్కుకుపోయినట్లుగా భావిస్తున్నారు. అంతేకాకుండా ఆ హౌస్ ఓనర్ కూడా పాలిమర్ షాప్ ఉండడం వల్ల కొన్ని కెమికల్స్ కూడా ఇంట్లో ఉండడంతో మరింత ప్రమాదం సంభవించిందని కొంత సమాచారం అయితే అందుతోంది. మొత్తం మీద ఫైర్ సిబ్బంది, అత్యవసర బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టాయి. పక్కనే ఉన్న భవనం ద్వారా లోపలికి ప్రవేశించిన స్థానికులైతే కొంతమందిని లోపల ఇంట్లోకైతే వెళ్ళి ఓ ముగ్గురిని సురక్షితంగా రక్షించారు. అయినప్పటికీ కూడా 6గురిని అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా వారు అక్కడ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పొగ పేల్చడం వల్లే ఎక్కువ మంది అయితే మృతి చెందినట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంలో మధ్య అంతస్తు పూర్తిగా దెబ్బతినగా భవనం కొంత భాగం పూర్తిగా దెబ్బతింది. ఆ ఇల్లు పాలిమర్ వ్యాపారి మనోజ్ పొగాలియాకు చెందినదిగా గుర్తించారు. ఎల్పీజీతో పాటుగా ఇతర మండే పదార్థాలు కూడా ఇంట్లో ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. సో మృతులను విజయ్ సేథియా, చిన్ను సేథియా, సుమన్, మనోజ్ పొగాలియా, సిమ్రాన్, రాజీ సేథియా, టిను ఇలా గుర్తించారు. గాయపడిన వారిలో సౌరవ్ పొగాలియా, ఆశీష్ హర్షిత్ మిగతా వారు ప్రస్తుతం ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు.